నా పేరు కృష్ణ చైతన్య యాదవ్ అండి. తిరుపతి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తిని. నిన్నటి రోజున నా మీద ఎస్ఐ రామస్వామి అనేటువంటి వ్యక్తి హత్యాయత్నం చేయబోయాడు. వచ్చి నువ్వు కారు ఎక్కు, జీప్ ఎక్కు అని చెప్పేసి నన్ను బలవంత పెట్టాడు. ఎందుకు సార్, ఎందుకు, ఏం పని నాతో అని అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఎస్ఐ రామస్వామితో పాటు మిగతా 2 కానిస్టేబుల్ కూడా బలవంతం చేయబోయారు. ఆ పెనుగులాటలో ఎక్కువ మంది జనం కూడడంతో అక్కడికక్కడ వాళ్ళు వదిలేసి నన్ను వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి నేను ఏదో రకంగా బయటపడ్డాను. ఆయన నన్ను బెదిరించినటువంటి మాటలు, నిన్ను చంపేస్తాం నువ్వు కారు ఎక్కకపోతే, చూసావు కదా మొన్న ఏమైందో, మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకుపోయే గ్యాప్లోనే ఇచ్చేసాం, పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలము అని బెదిరించడం జరిగిందండి. నాకు తెలియక అడుగుతున్నాను, నేనేం తప్పు చేశానండి? మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది, దానికి రిప్లైగా నేను కూడా ఒక పోస్ట్ పెట్టాను నా దగ్గర ఉన్న ఆధారాలతో. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే నేను ఎత్తి సమాధానం చెప్పాను, నేను వచ్చి అటెండ్ అవుతాను. ఎస్ఐ రామస్వామి గారు చేశారు, డిఎస్పీ ఆఫీస్ నుంచి నరసింహ చేశారు, ఇద్దరికీ కూడా చెప్పాను. ఒకవేళ అర్జెంట్ అయితే నేను డిఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడతానని కూడా చెప్పాను. ఆ కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. అయినా కూడా వినకుండా నన్ను బలవంతంగా చేసేటువంటి పెద్ద నేరం నేనేం చేశాను? సార్, నేనేమి మర్డర్లు, మానభంగాలు చేసి తిరుపతి వదిలి తప్పించుకొని హైదరాబాద్లో ఉండట్లేదు సార్. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా నా మొబైల్ ఆన్లోనే ఉండింది. నేను అందరికి ఫోన్స్ ఎత్తి సమాధానం చెప్తాను ఉన్నాను. నేను వాట్సాప్ కూడా వాడుతాను, వాట్సాప్ మెసేజ్లు కూడా పెడతానే ఉన్నాను. అయినా కూడా నన్ను ఎవరికి తెలియకుండా తీసుకుపోవాలి అనే ప్రయత్నం ఎందుకు చేశారు? నాకు నిజంగా నిన్న రాత్రి ఆయన ప్రవర్తనకి నిజంగా భయం వేసింది. ఎక్కడ నన్ను చంపేస్తాడో అనే భయంతోనే అక్కడ ఉన్న ప్రజల సహాయంతో బయటపడ్డాను. ఇది కరెక్ట్ కాదు రామస్వామి గారు. నిజంగా నా మీద ఎఫ్ఐఆర్ అయిందంటే నా ఎఫ్ఐఆర్ చూపించండి. ఈ సోషల్ మీడియా సాక్షిగా అడుగుతున్నాను. నాకు తెలియక అడుగుతాను, నన్ను ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నన్ను తీసుకుపోవడానికి మీరు ఏమన్నా ట్రాన్సిట్ వారెంట్ ఏమన్నా తీసుకున్నారా? లేకపోతే నా బంధువులకు కానీ, నా మిత్రులకు కానీ, నా రిలేటివ్స్కి కానీ, నా శ్రేయోభిలాషులకు కానీ ఎవరికన్నా ఇంటిమేషన్ చేశారా ఫలానా నీ హస్బెండ్ పైన ఎఫ్ఐఆర్ అయింది అని, లేకపోతే నీ కొడుకు పైన ఎఫ్ఐఆర్ అయింది, నీ స్నేహితుడి మీద ఎఫ్ఐఆర్ అయింది అని? ఎటువంటి ఇది చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నువ్వు బండి ఎక్కువ అని అంటే ఎవరికైనా భయం వేస్తుంది సార్. డిఎస్పీ గారు కూడా ఎస్ఐ గారితో లైన్లో ఉన్నారు. ఆయన డైరెక్షన్లోనే ఈయన కూడా నిన్న అదంతా కూడా చేయడం జరిగింది. మొన్న సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేను ఆల్రెడీ చెప్పాను. మే 2వ తేదీ చెక్ చేశారు, ఏప్రిల్ 2వ తేదీ చెక్ చేశారు, ఏప్రిల్ 27 నోటీస్ ఇచ్చారు. అతనికి ఏదన్నా ఇబ్బంది ఉందని అంటే అతను క్లియర్ కట్గా దాంట్లో త్రూ లాయర్ ద్వారా నోటీస్లో పెట్టి ఉండాలి. ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, పోలీసులు చేస్తున్నటువంటి ఫ్యాబ్రికేషన్. నన్ను ఏదో విధంగా అంతమొందించాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వము, పోలీసులు కుమ్మక్కయ్యి కూటమి నాయకుల దగ్గర మార్కులు వేసుకునేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. నాకు పోలీసుల దగ్గర నుంచి, కూటమి నాయకుల దగ్గర నుంచి, నాకు, నా స్నేహితులకి, నా బంధుమిత్రులు అందరికీ ప్రాణహాని ఉంది. నాకు 5 ఏళ్ల కొడుకు మరియు 2-3 నెలల పిల్లోడు ఉన్నాడు. సార్, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే జనవరి 21వ తేదీ నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాను మీ ముందరే. అలిపిరి స్టేషన్లో ఇవ్వమన్నారు. సిఐ గారిని కలిశాను, ఎస్ఐ దుర్గాప్రసాద్ గారిని కలిశాను. ఈ రోజుకి అది ఎంక్వైరీ చేయలేదు. నా ఇంట్లో 80 గ్రాములు గోల్డ్ ప్లస్ మొబైల్స్, వాచెస్, బొమ్మలు పోయినాయని చెప్పేసి 8 నెలలుగా తిరుగుతున్నా కూడా ఈ రోజుకి ఇది లేదు. మీరు చేయాల్సిన పని, నేనే దొంగల్ని పట్టుకొని ఏ బంగారు షాప్లో పెట్టారో కూడా నేను మీకు చూపించినా కూడా ఈ రోజుకి రికవరీ చేయలేదు. ఎందుకు సార్? అదే నా మీద ఒక కంప్లైంట్ రాకపోయినా మీరు బలవంతంగా ఇప్పించుకొని ఎందుకు బలవంతమైన కేసులు పెట్టి, ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి విషయం సార్ అది, దాన్ని కూడా క్రిమినల్ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? నిజంగా నాకు కూటమి నాయకుల దగ్గర నుంచి ప్లస్ పోలీసుల దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. నేను తిరుపతిలో రావడానికి సిద్ధంగా ఉన్నా. నిన్న రాత్రి నేను 9:35కి గో టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఉండాలి, బుక్ కూడా చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే ఇక్కడికే వచ్చి తీసుకుపోయే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఉంటే నన్ను బతకనియరు అనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నాను.
నేను ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. నేను మానవ హక్కుల కమిషన్ని కలుస్తున్నాను ఈరోజు. అట్ ద సేమ్ టైం హైకోర్టును కూడా అప్రోచ్ అవుతాను. నిజంగా నా మీద ఏదన్నా అలిగేషన్స్ ఉంటే బయట పెట్టండి. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తనని మాత్రమే నా మీద ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ఒక ఇండియన్ని, నాకు హక్కు ఉంది బతికేదానికి. దయచేసి గమనించండి. మీరు మీ కూటమి నాయకుల దగ్గర మార్కులు వేసుకునేదానికి ఇటువంటి పనులు చేయొద్దండి. దయచేసి నాకు రక్షణ కల్పిస్తేనే నేను తిరుపతికి రాగలను, లేకపోతే నేను రాలేను. ఇది నా పరిస్థితి. నా ఫ్రెండ్స్ వెల్విషర్ని ఇబ్బంది పెట్టకండి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రకంగానే నా భార్య గర్భవతి అని తెలిసి కూడా 20-25 రోజులుగా స్టేషన్కి తిప్పారు. నా ఫ్రెండ్స్ని తిప్పారు. మైనర్ అని కూడా చూడకుండా వాళ్ళని కూడా తిప్పారు. దయచేసి రక్షించాల్సినటువంటి మీరే ఈ రకంగా చేయొద్దండి.